హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ పక్కన అబ్జర్వ్ చేశారా? ఈ సెటప్ నచ్చిందా మీకు? ఒకవేళ మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ సెటప్ అంతా కూడా మీకు ఫ్రీగా పంపిస్తాను. జస్ట్ జోకింగ్ అండి. ఇదంతా కూడా ఏఐ ఎడిటింగ్ అనమాట. ఇలాంటి ఎడిటింగ్ మీరు కూడా చేయాలంటే సింపుల్ స్టెప్స్ ఫాలో కావాలి. ఒకటి వచ్చేసి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అయితే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి, ఫస్ట్ వన్, మీరు వీడియో తీసేటప్పుడు ఒక ట్రైపాడ్ యూజ్ చేయండి, ఎందుకంటే మీకు వీడియో అనేది షేక్ కాకూడదు. సెకండ్ వన్ వచ్చేసి, మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుంటారో అది ప్లెయిన్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు నా వెనకాల గోడ ఉంది, అది ప్లెయిన్ కలర్ ఉంది, సింగిల్ కలర్ ఉంది. అలా ఉంటే మీకు ఎడిటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి, మీ బాడీ పక్కన కొద్దిగా స్పేస్ మెయింటైన్ చేయండి. సపోజ్ మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, చేతులు అటు ఇటు ఊపినప్పుడు మీకు ఎడిటింగ్లో ప్రాబ్లం రావద్దు అనమాట. ఓకేనా? కొద్దిగా స్పేస్ మెయింటైన్ చేస్తే మీకు ఎడిటింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా కంప్యూటర్ స్క్రీన్ పైకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంప్యూటర్ స్క్రీన్ పైకి వచ్చామన్నమాట. మన ఏదైతే వీడియో షూట్ చేసినామో మొబైల్లో, అది మనం ఇప్పుడు ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడం ఎవరికైనా రాకపోతే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మీరు వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని టైమ్ లైన్లోకి తీసుకొస్తున్నాను. టైమ్ లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ సైజ్ అనేది ఇంకా ఫిట్ కాలేదు. మీరు ఈ వీడియోని రైట్ క్లిక్ చేసి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అంటే ఫ్రేమ్ సైజ్కి ఫిట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఈ బ్లాక్ బార్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ బార్స్ ప్లేస్లో మనకి కావాల్సిన ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకి దీనిది ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అనే ఆప్షన్, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫర్ మై ఏఐ స్టూడియో అని క్లిక్ చేశాను. నేను ఒక పిక్చర్స్లో సపోజ్ నేను సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మై పిక్చర్స్లో ఉంది. ఓకేనా? నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, అడోబ్ ఫైర్ఫ్లై వెబ్సైట్కి వెళ్ళాలి. అడోబ్ ఫైర్ఫ్లై వెబ్సైట్కి వచ్చాము మనము. ఇది ఏకి సంబంధించిన వెబ్సైటు. దీంట్లో సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా, జనరేటివ్ ఫిల్ ఆప్షన్, దానికి వెళ్ళండి. అప్లోడ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పిక్చర్స్లోకి వెళ్ళండి. పిక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత మనము ఫర్ మై ఏఐ స్టూడియో అనే ఫోటో ఉంది కదా, మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము స్క్రీన్ షాట్ని. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ బ్లాక్ బార్స్ని తీసి పడేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రిమూవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఎవరికైతే ఫోటోషాప్ ఐడియా ఉందో వాళ్ళకి ఈ షార్ట్ కట్స్ కీస్ కూడా పనిచేస్తాయి. లేదు అంటే మీరు బ్రష్ సెట్టింగ్స్లో బ్రష్ సైజు పెంచుకోవడం, తగ్గించుకోవడం, హార్డ్నెస్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఈ బ్లాక్ బార్స్ని ఫస్ట్ రబ్ చేస్తున్నాను. ఓకేనా? ఇటు లెఫ్ట్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్లో కూడా రబ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో మన ఫేసు, బాడీ ఉంది కాబట్టి కొంచెం చూసి చేసుకోవాలి. నేను జూమ్ చేసి జాగ్రత్తగా చేస్తాను చూడండి. ఒక్కసారి ఏదన్నా బై మిస్టేక్ రబ్ అయిపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని చేయండి. ఓకేనా? రబ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను రిమూవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఏఐ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఏరియాని మన రూమ్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు ఫస్ట్ అడ్జస్ట్ చేస్తుంది. దాని తర్వాత మనకు కావాల్సిన ఆర్టికల్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. చూద్దాం. ఓకే, ఈ సెకండ్ వన్ ఆల్మోస్ట్ ప్లెయిన్ ఉంది. ఇది నేను తీసేసుకుంటున్నాను. కీప్ అని ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉంది. ఇంకోటి, ఈ లైన్ కూడా నాకు బాగాలేదు. ఈ లైన్ వరకు మళ్ళీ నేను రిమూవ్ అని ప్రెస్ చేస్తున్నాను. మనకు ఎట్ ఎ టైం 2 పిట్టలు, ఒకే దెబ్బకి 2 పిట్టలు. అటు స్విచ్ బోర్డ్ పోతుంది, ఇక్కడ ఈ లైన్ కూడా పోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది, అంటే ప్లెయిన్ రూమ్తో వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కీప్ పైన ప్రెస్ చేసినాను. ఇప్పుడు మనకి ఇన్సర్ట్ ఆప్షన్కి రావాలి. లెఫ్ట్ సైడ్లో ఇన్సర్ట్ ఆప్షన్కి వచ్చిన తర్వాత బ్రష్ సైజు కొద్దిగా ఫుల్ పెట్టేసుకోండి. ఇక్కడ ఈ ఏరియా వరకు
నాకేం కావాలంటే గ్లాస్ బాల్కనీ కావాలి. అరే గ్లాస్ బాల్కనీ విత్ రోడ్ విత్ గార్డెన్ వ్యూ. ఓకేనా, ఇది ఓపెన్ గార్డెన్ వచ్చింది. ఇది నాకు డీసెంట్ అనిపిస్తుంది, ఇది నేను ఫిక్స్ చేస్తున్నాను. మీకు ఇంకా సాటిస్ఫై కాకపోతే మోర్ పైన క్లిక్ చేస్తే ఇంకా ఆప్షన్స్ వస్తాయి, మీరు అది చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకేంటంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం సోఫా కావాలి. సోఫా, లెదర్ సోఫా. ఓకే, అంతే. మన క్రియేటివిటీ బట్టి ఎక్కడ ఏ వస్తే మంచి లుక్ వస్తుందో అది చూసుకోవాలి. లెదర్ సోఫా అనగానే మనకి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చింది. సెకండ్ వన్ బాగుంది, థర్డ్ వన్ డార్క్ అయిపోయింది, సెకండ్ వన్ నేను ఉంచుతున్నాను. ఓకేనా, నెక్స్ట్ నాకు ఈ టాప్ కార్నర్లో ఇక్కడ నాకు ఒక బుక్స్ కప్బోర్డ్ కావాలి. ఫస్ట్ వన్ ఓకే, సెకండ్ వన్ అసలు ఫస్ట్ వన్ బాగుంది, సెకండ్ వన్ కొంచెం బాగాలేదు. ఇంకా కావాలంటే మీరు నెక్స్ట్ మోర్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు మోర్ క్లిక్ చేయొచ్చు. ఓకేనా, మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు. ఓకేనా, ఇది నేను ఉంచేస్తున్నాను. నాకు రైట్ సైడ్లో ఇక్కడ వరకు డెకరేటివ్ ఇంటీరియర్ కావాలని ప్రెస్ చేసినాను. చూద్దాం. ఇది రిజల్ట్ వచ్చే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే, మీరు ఈ అడోబ్ ఫైర్ఫ్లై ఆప్షన్కి వెళ్ళే ముందు, అంటే స్క్రీన్ షాట్ ఎక్స్పోర్ట్ చేసే కంటే ముందు మీరు ఏదైనా వీడియోకి కలర్ కరెక్షన్ చేసుకోవాలంటే అప్పుడే చేసేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు కలర్ కరెక్షన్ చేయాలనుకుంటే మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట, మ్యాచ్ కాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మీరు కలర్ కరెక్షన్ ముందే చేసేసుకోండి, దాని తగ్గట్టు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దీనికి డెకరేటివ్ ఇంటీరియర్ అంటే ఫస్ట్ వన్ బాగుంది, సెకండ్ వన్ థర్డ్ వన్ అంత బాగాలేదు. ఫస్ట్ వన్ కావాలంటే ఉంచేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మళ్ళీ మోర్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. చూడండి, మళ్ళీ 3 ఆప్షన్స్ వచ్చినాయి. నాకు ఫస్ట్ వన్ నచ్చింది, ఫస్ట్ వన్ ఉంచేస్తున్నాను నేను. ఓకేనా, నెక్స్ట్ నాకు ఈ ప్లేస్లో స్మార్ట్ టీవీ కావాలనుకోండి. మళ్ళీ టీవీకి సరిపడ్డట్టు మీరు స్పేస్ ఇవ్వాలన్నమాట దానికి. స్మార్ట్ టీవీ. ఓకేనా, ఇప్పుడు మనకి స్మార్ట్ టీవీ వచ్చేసింది. ఇక్కడ ఒక వాల్ క్లాక్ పెట్టుకుంటే మరీ బిజీ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. ఇది డీసెంట్గా ఉంది, నేను ఇట్లా ఉంచేస్తున్నాను. మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ టాప్ రైట్ సైడ్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మీరు ప్రీమియర్ ప్రోకి వచ్చేయండి. ప్రీమియర్ ప్రోకి వచ్చి ఏదైతే డౌన్లోడ్స్లో మనకి వచ్చిందో ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియో లేయర్ని పైకి తీసుకెళ్ళండి. దాని కింది ప్లేస్లో మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని తీసుకొని రండి. ఓకేనా, నెక్స్ట్ ఇదైతే ఎంతవరకు వీడియో ఉందో అంతవరకు ఈ లెంత్ని డ్రాగ్ చేయండి, ఏదైతే మన ఇమేజ్ ఉందో దాన్ని. ఓకేనా, నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన వీడియో ఉంది కదా, వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ వస్తుంది. మాస్క్లోకి వెళ్ళేసిన తర్వాత మీరు ఒకసారి మన బాడీకి కొంచెం దూరంలో ఏది కట్ కాకుండా జాగ్రత్తగా ఇట్లా డ్రా చేయండి. ఇక్కడ ఎడ్జెస్లో చూసుకొని, ఎందుకంటే మనకి అక్కడ ఎక్కువ స్పేస్ లేదు. మీరు వీడియో తీసేటప్పుడు కొద్దిగా స్పేస్ ఉంచుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెదరు మనకి కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయండి, మీకు మ్యాచ్ కాకపోతే. ఓకేనా,
ఆల్మోస్ట్ మనకి ఎడిటింగ్ అనేది అయిపోయినట్టే. ఒకసారి ఈ మాస్క్ కంటే బయట మన బాడీ అనేది వెళ్ళొద్దు. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డౌట్ అనిపిస్తే కొంచెం డ్రాగ్ చేసుకోండి, మాస్క్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను ఫుల్ స్క్రీన్లో. చూడండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇలా మీరు ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ఏఐ టూల్స్ గురించి, ఫోటో ఎడిటింగ్ టూల్స్ గురించి, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఇంకా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, యాప్స్, ఇవన్నీ కూడా మన ఛానల్లో ట్యూటోరియల్స్ రాబోతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.